మిల్లెట్ ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి జొన్నలు, రాగులు, మినపగుళ్ళు ఉదయాన్నే నానబెట్టుకుని సాయంకాలం మిక్సీ పట్టుకుని నైట్ అంతా అలా ఉంచి ఉదయాన్నే మనం దోశలు వేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ వేసుకుని 2 ఎగ్గలు తీసుకుని ఇలా దోశ అంతా పరచాలి. ఈ ఎగ్గను దోశ అంతా పరచాలండి. ఇలా పరిచిన తర్వాత మనము కొంచెం కారము, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్కి మాత్రం చాలా మంచిది. ఇది ఒక్క దోశ తీసుకుంటే సరిపోద్ది. అలాగే జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ వేసి దోశ చుట్టూ ఆయిల్ వేసి అలాగే రెండో వైపును కూడా బాగా కాల్చుకోవాలి. దోశను రెండో వైపును కూడా తిప్పి ఇలాగ ఆయిల్ వేసి రెండు వైపులా కూడా బాగా కాలనిచ్చి మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ మిల్లెట్ ఎగ్ దోశ రెడీ అండి. ఇది షుగర్ పేషెంట్ ఒక దోశ తీసుకుంటే సరిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి.